కానీ ఇంత రాత్రి అక్కడికి వెళ్ళడం అంటే కష్టం కదా. ఏం చెప్పి వెళ్తాం? దాని గురించి నువ్వేం టెన్షన్ పడకో. ఏదోటి చెప్పి నేను నిన్ను బయటకు తీసుకెళ్తాను, సరేనా? సరే గురువమ్మ. వచ్చావా? పద, కారెక్కు. ఏంటి ఆలోచిస్తున్నావు? కారెక్కు. అంటే ఇంట్లో ఎవరికి చెప్పలేదు కదా గురువమ్మ. ఎలా వెళ్తామా అని. చెప్తే పోనిస్తారా? అక్కడికి వెళ్ళాక ఫోన్ చేసి చెప్తాంలే, మాతో పాటు శ్యామాను కూడా తీసుకెళ్ళాము అని. అది కరెక్ట్ కాదు గురువమ్మ. నేను మీలాగా కాదు కదా, మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకొని ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళడానికి. నేను ఈ ఇంటి కోడలిని. ఎవరో ఒకరికి చెప్పి వెళ్తేనే పద్ధతిగా ఉంటుంది. ఏంటి శ్యామ, ఈ టైంలో ఎక్కడున్నారేంటి? అది చెప్పు శ్యామ, ఏం జరిగింది? అది అది చెప్పటానికి మొహమాట పడతావేంటి శ్యామా? నేను చెప్తానుండు. ఏం లేదు అఖిల్, మేము కృష్ణ మందిరంలో కృష్ణ భజనలు జరుగుతుంటే అక్కడికి వెళ్తున్నాం. శ్యామ కృష్ణ భక్తురాలు కదా, తను కూడా భజనల దగ్గరకు వస్తానంటుంది. సరే తీసుకెళ్దామని లోపలికొచ్చి నీ పర్మిషన్ అడుగుదాం అనుకున్నాం. ఇంతలోగా నువ్వే బయటకొచ్చావు. అయ్యో, దానికి నా పర్మిషన్ ఎందుకండి? కాకపోతే ఇంత రాత్రిపూట వెళ్ళడం ఎందుకు? రేపు ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా. అంటే రేపు వంశవృక్ష పూజకి వెళ్తున్నాం కదా అఖిల్, రేపు వచ్చేసరికి లేట్ అయిపోతుందేమోనని. పైగా రేపటితో అక్కడ కృష్ణ మందిరంలో భజనల కార్యక్రమం పూర్తయిపోతుంది. అందుకే ఇవాళ వెళ్తున్నాం. అవునా? అయితే వెళ్ళండి, తొందరగా వచ్చేయండి. అలాగే అఖిల్, ఒక గంటలో వచ్చేస్తాం. జాగ్రత్త శ్యామ. శ్యామ గురించి నువ్వేం టెన్షన్ పడకు. నేను రూపారాణిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో శ్యామని కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటాను. ఒక్కొక్కసారి నాకంటే మీ శ్యామనే ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటుంది మా మమ్మీ. ఇక మేము బయలుదేరుతాం అఖిల్. అలాగే. పద శ్యామ, కార్లో కూర్చో. శ్యామ, ఒక్క నిమిషం. ఏంటకిల్ బాబు, బాగా చలిగా ఉంది కదా శ్యామ, మఫ్లర్ తీసుకెళ్ళు. మఫ్లర్ తీసుకొస్తాను.
తీసుకో శ్యామా. ఆ, అఖిల్, భజనకి టైం అవుతోంది, మేం బయలుదేరుతాం. అలాగేనండి. సారీ అఖిల్ బాబు, నేను మిమ్మల్ని చాలా మోసం చేస్తున్నాను, నన్ను క్షమించండి. అదిగో గురువుగారు వచ్చేస్తున్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురువుగారు. నమస్కారం గురుగారు. శుభం భూయాత్. దీర్ఘ సుమంగళీ భవ. ఆయుష్మాన్ భవ. ఆరోగ్యమస్తు. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. దీర్ఘ సుమంగళీ భవ. మీ సమక్షంలో పాట పాడాలని మా రూపారాణి ఎప్పటినుంచో కలలు కంటోంది గురువుగారు. ఇంతకాలానికి మా రూపారాణి కోరిక తీరబోతోంది, మీ సమక్షంలో పాడబోతోంది. మీ సమక్షంలో పాడడానికి నిజంగా మా రూపారాణి ఎంతో పుణ్యం చేసుకుంది. పుణ్యం దక్కాలన్నా పాపం పండాలన్నా సమయం రావాలి కదమ్మా. ఈ అశ్వత్థ వృక్షం సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ స్వరూపం. ఈ వృక్షం మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణుమూర్తి, అగ్రభాగాన పరమేశ్వరుడు కొలువై ఉంటారు. అందుకే ఆ ముగ్గురిని స్మరిస్తూ నమస్కారం చెయ్యాలి. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రతో శివరూపాయ వృక్షరాజాయ నమోన్నమః. ఈ రావి చెట్టునే బోధి వృక్షం అని కూడా అంటారు. ఈ బోధి వృక్షం కిందనే బుద్ధుడికి జ్ఞానోదయం కలిగింది. ఈ చెట్టు కిందే బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి అని జ్ఞానబోధ చేశాడు బుద్ధ భగవానుడు. ఈ రావి చెట్టు ఆకారంలోనే వంశవృక్షాన్ని లిఖిస్తారు. ఊర్ధ్వమూలం అధం శాఖం అన్నట్లు వంశవృక్షం పైన ఆ వంశ మూలపురుషుడు పేరు, కింద శాఖోపశాఖలుగా విస్తరించిన ఆ వంశస్థుల పేర్లు వరుసగా ఉంటాయి. ఈ రావి చెట్టునే సంసార వృక్షం అని కూడా అంటారు. అందుకే వంశవృక్ష పూజని ఈ రావి చెట్టు కింద ఏర్పాటు చేయించాను. ఏ రోజున పడితే ఆ రోజున ఈ రావి చెట్టుని తాకకూడదు. కేవలం దీన్ని శనివారం మాత్రమే తాకాలి. మిగతా రోజుల్లో తాకితే అష్టదరిద్రాలు పట్టుకుంటాయి. అందుకే పవిత్రమైన ఈ కార్తీక మాసంలో శనివారం రోజున ఈ పూజ ఏర్పాటు చేశాను. అమ్మ వసంత, మీ అత్తాకోడళ్లు దీపారాధన చేస్తే పూజా కార్యక్రమం మొదలు పెడదాం. అలాగే గురువుగారు, వెలిగించండమ్మా.
మీ కుటుంబ సభ్యులందరూ శ్రీమద్ అశ్వత్థనారాయణాయ నమః అనుకుంటూ చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి రండి. అలాగే గురువు గారు. వసంత రండి. ఇప్పుడే వస్తాను. అలాగేనండి. రూపారాణి, మనం సీడీ చేయడం ఎంత మంచిదైందో. మనం సీడీ తీసుకొచ్చాం కదా, నేను దాన్ని ప్లే చేస్తూ ఉంటాను. దానికి తగ్గట్టుగా నువ్వు లిప్సింగ్ చేస్తూ ఉండు. అలాగే మమ్మీ. అవును, ఇంతకీ సీడీ ఏది? హ్యాండ్ బ్యాగ్ లో ఉంది మమ్మీ, తీసుకో. ఇదేంటి సీడీ లేదేంటి? లేకపోవడం ఏంటి మమ్మీ, సరిగా చూడు. చూసానే, ఇందులో లేదు. పక్కన ఎక్కడైనా ఉందేమో, సరిగా చూడు మమ్మీ. లేదు దీంట్లో. లేకపోవడం ఏంటి మమ్మీ, ఎవరు తీసేస్తుంటారు? శ్యామ పాట పాడడానికి కుదరకపోతే సీడీ ఉంటుంది కదా అని చెప్పి ముందు జాగ్రత్తగా మనం సీడీ చేయించాం. చివరికి ఆ సీడీని లేకుండా పోయింది. అయ్యో, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు శ్యామ పాట పాడడం కుదరదుగా. ఇప్పుడు మన దగ్గర సీడీ లేదు. ఇప్పుడు పాటల ప్రోగ్రాం ఎలా జరుగుతుంది? ఒకసారి శ్యామకి కాల్ చేసి మాట్లాడు మమ్మీ. అలాగే, ఒక నిమిషం ఉండు, ఒక నిమిషం ఉండు. ఏంటి గురువమ్మ, పాట మొదలు పెడుతున్నారా? ఆలస్యం ఏమైనా ఉందా? ఆలస్యం ఏం లేదన్నయ్య గారు. రూపారాణి రెడీ అవుతుంది. ఒక 2 నిమిషాల్లో పాట మొదలు పెట్టేస్తాం. తొందరగా కానివ్వండి, గురువు గారు వచ్చే వేళ అయింది. అలాగే అన్నయ్య గారు, అలాగే. ఏమండి, గురువుగారు వచ్చే లోపల నేను వెళ్ళి ఒకసారి అఖిల్ని చూసొస్తానండి. ఎలా ఉందో ఏంటో. వెళ్ళిరా. శ్యామ ఎలా ఉంది? ఓ, పడుకున్నాడా? పడుకొని. జ్వరం తగ్గింది కదా? తగ్గింది అత్తయ్య గారు. ఇంతకు ముందే ఒళ్ళంతా చెమటలు పట్టాయి. గురువుగారు చెప్పినట్టు తగ్గిపోతుందిలేమ్మా. మహాహారతి టైంకి పూర్తిగా తగ్గిపోతుంది.
కాసేపట్లో రూపారాణి పాట మొదలు కాబోతుంది. ఒకవేళ వాడు లేస్తే గనక పాట వింటాను అంటే తీసుకురమ్మా. వాడికి రూపారాణి పాట అంటే ఇష్టం కదా, అందుకని. అలాగే అత్తయ్య గారు, తీసుకొస్తాను. అలాగే వస్తానమ్మా. పాట వింటానంటే నువ్వు పంపించావా? ఆ, ఆ. సర్లే, నువ్వు అఖిల్ని జాగ్రత్తగా చూసుకో. ఓకే డాడీ. అఖిల్ని వదిలిపెట్టి శ్యామ పాట వినటానికి వెళ్ళడం ఏంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. సర్లే, జాగ్రత్తగా చూసుకో. వస్తాను. ఆ. ఇక్కడా లేదు, అక్కడా లేదు. గురువమ్మ మాట్లాడితే స్టేజ్ వెనక్కి చూస్తోంది అంటే స్టేజ్ వెనకాల ఏదో ఉందన్నమాట. చూద్దాం. చెడు గమనము పతనము కని అది వదలదని. ఇదేంటి సడన్ గా శ్యామ పాట పాడడం మానేసింది? ఇదేంటి మైక్ లేదు, ఇందులో ఎవరు తీశారు? పోనీలే, దగ్గొచ్చి పాట ఆపేసినట్టుగా తెలివిగా ప్రవర్తించింది రూపారాణి. మంచినీళ్ళు తాగు. ఏంటి మమ్మీ, అది పాట ఆపేసిందేంటి? అదే నాకు అర్థమై చావట్లేదే. సర్లే, పాట అయిపోయిందిగా, నేను ఏదో ఒక విధంగా మేనేజ్ చేస్తాను. అందరూ క్షమించండి, సడన్ గా రూపారాణికి దగ్గు రావడంతో గొంతు చీరపోయింది. అందువల్ల రూపారాణి పాట పూర్తిగా పాడలేకపోతోంది.
దయచేసి మీరందరూ క్షమించవలసిందిగా కోరుకుంటున్నాం. పర్వాలేదమ్మా, పాట పూర్తి కాకపోయినా పర్వాలేదు. పాడినంత వరకు చాలా చక్కగా పాడింది, చాలు. వసంత, మహాహారతికి టైం అవుతోందమ్మా, ఆ ఏర్పాట్లు చూడాలి, పదండి. అలాగే గురువుగారు, పదండి, రండి. అలాగే. అత్తయ్య, మావయ్య గారు కనపడట్లేదేంటి? ఏదో ఫోన్ వస్తే వెళ్ళారులేమ్మా. మనం వెళ్దాం, పదండి. ఏదో జరుగుతుంది, అదేంటో తెలుసుకోవాలి. శ్యామా, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఇలా చేస్తున్నావు, ఎందుకిలా పాటలు పాడుతున్నావు అనే దాని మీద చర్చించుకోవాల్సింది, నిర్ణయం తీసుకోవాల్సింది ఇక్కడ కాదు, ఇంటి దగ్గర. నీకు సంబంధించిన నిర్ణయం ఇంటి దగ్గర తీసుకుంటాను. వీళ్ళకి సంబంధించిన నిర్ణయం మాత్రం ఇప్పుడే ఇక్కడే తీసుకోవాలి. అనారోగ్యంతో ఉన్న అఖిల్ కన్నా రూపారానికి పాట పాడడమే ముఖ్యమనుకొని అఖిల్ బాబుని వదిలేసి పాట పాడడానికి వచ్చి తప్పు చేశావు శ్యామ. ముందు వాడి దగ్గరకెళ్ళి చేసిన తప్పుని సరిదిద్దుకో. వెళ్ళు, వెళ్ళు. మీరసలు మనుషులేనా? మీకసలు మనసు అనేది ఉందా? అవసరానికి అప్పు ఇచ్చి ఆ అప్పుకి వడ్డీల మీద వడ్డీలు లెక్క కట్టి శ్యామ గొంతుని జీవితాంతం తాకట్టు పెట్టుకుందాం అనుకున్నావా? పారిశ్రామిక రంగంలో కార్మికుల దగ్గర శ్రమ దోపిడీ చేసే పెట్టుబడిదారుల్ని చూశాను. కానీ కళారంగంలో కూడా కళాకారుల దగ్గర ఇలా కళా దోపిడీ చేసే మీలాంటి పెట్టుబడిదారుల్ని ఇప్పుడే చూస్తున్నాను. ఎదుటి వాళ్లలోని కళని దోచుకునే మీలాంటి కళాద్రోహుల్ని ముక్కలు ముక్కలుగా నరికినా కూడా పాపం లేదు. కళ అనేది భగవత్ ప్రసాదం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని కళాకారులుగా పుట్టలేరమ్మా. దైవదత్తంగా రావాల్సిన ఆ కళని ఇలా డబ్బులు పెట్టి కొనుక్కోవాలనుకుంటున్నారా? ఇలా కళని కొనుక్కోవాలని చూసే మీలాంటి వాళ్ళు కొంతకాలం కళాకారులుగా చలామణి అవ్వచ్చు. కానీ ఏదో ఒక రోజు ఆ కళామ తల్లి శాపానికి గురై మాడి మసైపోతారు. ఒకరికి రావాల్సిన పేరుని ఇలా మీరు లాగేసుకోవడం వల్ల ప్రస్తుతానికి ప్రజలు మీకు జేజేలు కొట్టొచ్చు. కానీ ఏదో ఒక రోజు మీ పేరు చెప్తేనే చీ కొడతారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మనుషులుగా బ్రతకండి. ఇంకోసారి శ్యామతో ఇలా పాడించాలని చూశారో ప్రెస్ మీట్ పెట్టి మీ నాటకం అంతా బయట పెడతాను. రూపారానికి సంగీతం రాదని, తనసలు సింగరే కాదని, శ్యామ పాట లేకపోతే రూపారాణి అనే సింగర్ లేదు అని ప్రెస్ మీట్ లో చెప్తాను. ఇంతకాలం శ్యామ గొంతును అడ్డం పెట్టుకొని సింగర్ గా బతికారన్న నగ్న సత్యాన్ని
అందరికీ తెలిసేలా చేస్తాను. ఇంతకాలంగా ఇంతమంది జనాల్ని, మా కుటుంబాన్ని ఇంతలా మోసం చేసినందుకు మీ మీద చీటింగ్ కేసు పెడతాను. యామాన్ని బ్లాక్మెయిల్ చేసి ఇలా పాడిస్తున్నందుకు బ్లాక్మెయిలింగ్ కేసు కూడా పెడతాను మీ మీద. మీ బ్రతుకుల్ని నడి రోడ్డు మీద పెట్టి మీ నిజ స్వరూపం అందరికీ తెలిసేలా చేస్తాను. జాగ్రత్త. అక్కడ గురువమ్మ మాట జవదాటని గొప్ప సింగర్ ఈ శ్యామ. ఇక్కడ 7 అడుగులు నడిచిన వాడితో 7 జన్మలు ముడిపడాలని కోరుకునే గొప్ప భార్యామణి ఈ శ్యామ. అక్కడ గురువమ్మ మాట వేదంలా భావించి రూపారాణి బండారం బయటపడకుండా కాపాడుతూ భర్తకి పచ్చి అబద్ధాలు చెప్పే అబద్ధాల కోరు ఈ శ్యామ. ఏమండి, దయచేసి నేను చెప్పేది వినను 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 వినను. నేనే కాదు, ఈ ఇంట్లో ఎవ్వరు నువ్వు చెప్పేది వినరు. నిజం చెప్పే వాళ్ళ మాటైతే ఈ ఇంట్లో ఎవరైనా వింటారు. మా అందరి కళ్ళకి అబద్ధాల తెరను కట్టిన నీ మాటలు ఎవ్వరూ వినరు. డాడీ, మన నిర్ణయాన్ని ఈ ఇంటి పెద్దగా మీ నోటితో మీరే చెప్పండి ఆవిడి గారికి. శ్యామ, ఏ జన్మలోనో ఏదో పుణ్యం చేసుకుంటేనే తప్ప మంచి స్వరం వరంలా లభించదు. ఏ జన్మలోనో ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలా కలవారింటికి కోడలయ్యే అదృష్టం దొరకదు. ఆ కన్నయ్య దయ వల్ల ఆ రెండూ నీకు దొరికాయి. కానీ నువ్వు మా అందరితో పాటు ఆ కన్నయ్యని కూడా మోసం చేశావు. నీకంతటి అదృష్టాన్ని, వరాన్ని ఇచ్చిన ఆ కన్నయ్యని కూడా మోసం చేశావు. నిజంగా నువ్వు కన్నయ్య భక్తురాలివే అయితే, నిజంగా నువ్వు మనసా వాచా కర్మన కన్నయ్యని కొలిచేదానివే అయితే, ఏం జరిగితే అది జరుగుతుందని చెప్పి కన్నయ్య మీద భారం వేసి పాట గురించిన నిజాన్ని మాకు చెప్పాలి. కానీ నువ్వలా చెప్పలేదు. చెప్పకుండా మమ్మల్ని మోసం చేశావు. అంటే మాతో పాటు ఆ కన్నయ్యని కూడా నువ్వు మోసం చేసినట్లే. నీలాంటి మోసగత్తెకి ఈ ఇంటి కోడలిగా ఉండే అర్హత లేదు. ఇంటి కోడలిగానే కాదు, అసలు ఈ ఇంట్లో కాలు పెట్టే అర్హత కూడా నీకు లేదు. మర్యాదగా తక్షణమే బయలుదేరి నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. లేకపోతే నిన్ను బయటికి గెంటాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక ఆడపిల్లని ఎలా గెంటించడం నాకు ఇష్టం లేదు కాబట్టి చెప్తున్నాను. మర్యాదగా వెళ్ళిపో. ఏంటి అలా చూస్తున్నావు? డాడీ చెప్పింది అర్థం కాలేదా? గెట్ అవుట్. ఏమండి, ఐ సెడ్ గెట్ అవుట్. ఇంకా నిలబడ్డావేంటి? నడు బయటికి. ఏమండి,
అలా జరగకూడదు. ఈ విషయం అఖిల్ బాబుకి నలుగురితో పాటు తెలియకూడదు. ముందే చెప్పాలి, నేనే చెప్పాలి. ఎలా చెప్పాలి? అఖిల్ బాబు కళ్ళలోకి చూస్తూ నేనే విషయాన్ని చెప్పలేను కన్నయ్య. నువ్వే ఏదో ఒక దారి చూపించాలి. చూపించావు కన్నయ్య, నువ్వే నాకు దారి చూపించావు.